అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. ఆడవాళ్లకి మెనోపాజ్ వచ్చినట్లుగానే మగవాళ్లలో కూడా మెనోపాజ్ లాంటి బాధలు కలగడం ఉంటుందా? ఒకవేళ అటువంటి బాధలు కలిగితే అవి ఎలా ఉంటాయి? ఏం చేయాలి? స్త్రీలలో 45 నుంచి 50 వరకు సంవత్సరాల మధ్య మెనోపాజ్ వస్తుంది. దాంతో వారిలో శాశ్వతంగా బహిష్టు ఋతుక్రమం ఆగిపోతుంది. దీనితో పాటు కొన్ని శారీరక, మానసిక బాధలు కలుగుతాయి. ముఖ్యంగా తరచూ విపరీతంగా చెమటలు పోవడం, ఒంట్లో నుండి వేడి ఆవిర్లు రావడం, హాట్ ఫ్లాషెస్ ఉంటాయి. నీరసం అనిపిస్తుంది. కొందరిలో డిప్రెషన్, చిరాకు, కోపం ఎక్కువవుతాయి. దీని కారణంగా అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. పురుషులలో కూడా స్త్రీలలోలాగా అంత ఎక్కువ మందిలో కాకపోయినా 50 నుంచి 60 వరకు సంవత్సరాల వయసులో ఆండ్రోపాజ్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల మెనోపాజ్ బాధలు కలిగితే, పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గడం వల్ల యాండ్రోపాజ్ బాధలు కలుగుతాయి. యాండ్రోపాజ్ వచ్చిన పురుషులలో అకారణంగా నీరసం, అలసట, నిద్రలేమి, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవసరం బట్టి డాక్టర్ సలహాతో టెస్టోస్టిరోన్ హార్మోన్ చికిత్స ఇవ్వవచ్చు. చాలా మందికి హార్మోన్ చికిత్స అవసరం లేకుండా కేవలం ట్రాంక్విలైజర్స్ లేదా ఒత్తిడి తగ్గించే మందులు వాడితే సమస్య తగ్గుతుంది. మంచి ఆహారం తీసుకోవడం, నడక, వాకింగ్ చేయడం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చేస్తే ఈ బాధలు లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ సందేహం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వయస్సు మళ్లినప్పుడు శారీరక, మానసిక మార్పుల గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. పురుషులలో యాండ్రోపాజ్ అనేది స్త్రీలలో మెనోపాజ్తో పోల్చినప్పుడు తక్కువ తీవ్రతతో ఉంటుంది మరియు అందరిలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. యాండ్రోపాజ్ అనేది టెస్టోస్టిరోన్ హార్మోన్ స్థాయిలు క్రమంగా తగ్గడం వల్ల వస్తుంది. ఇది సాధారణంగా 50 ఏళ్ల తర్వాత గమనించవచ్చు. ఈ హార్మోన్ తగ్గడం వల్ల కొందరిలో శారీరక శక్తి తగ్గడం, లైంగిక ఆసక్తి, లిబిడో తగ్గడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, బరువు పెరగడం, జుట్టు రాలడం లేదా ఎముకల బలం తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. మానసికంగా ఒత్తిడి, ఆందోళన, చిరాకు లేదా ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకే విధంగా కనిపించవు మరియు కొందరిలో ఈ మార్పులు చాలా స్వల్పంగా ఉంటాయి. యాండ్రోపాజ్ లక్షణాలను నిర్వహించడానికి ముందుగా ఒక డాక్టర్ని సంప్రదించి రక్త పరీక్ష ద్వారా టెస్టోస్టిరోన్ స్థాయిలను తనిఖీ చేయించుకోవడం మంచిది. ఒకవేళ టెస్టోస్టిరోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటే డాక్టర్ సలహాతో టెస్టోస్టిరోన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) సిఫారసు చేయవచ్చు. ఈ చికిత్స ఇంజెక్షన్లు, జెల్ లేదా ప్యాచ్ల రూపంలో ఉంటుంది, కానీ దీనికి డాక్టర్ నిరంతర పర్యవేక్షణ అవసరం, ఎందుకంటే అధిక టెస్టోస్టిరోన్ కూడా ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. చాలామంది పురుషులలో హార్మోన్ చికిత్స అవసరం లేకుండా జీవనశైలి మార్పులతోనే ఈ లక్షణాలను నియంత్రించవచ్చు. ఉదాహరణకు, రోజూ 30 నుంచి 45 వరకు నిమిషాల నడక లేదా తేలికపాటి వ్యాయామం, యోగా, బరువులు ఎత్తడం శారీరక శక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. పోషకాహారం గల ఆహారం, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వులు, జింక్, విటమిన్ డి తీసుకోవడం హార్మోన్ సమతుల్యతకు సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మెడిటేషన్, డీప్ బ్రీథింగ్ లేదా హాబీలలో పాల్గొనడం ఉపయోగకరం. నిద్ర సమస్యలు ఉంటే రాత్రి సమయంలో స్క్రీన్ టైం తగ్గించడం, ఒక రొటీన్ను అనుసరించడం సహాయపడుతుంది. ఒకవేళ డిప్రెషన్ లేదా తీవ్రమైన ఒత్తిడి ఉంటే ఒక సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ని సంప్రదించి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లేదా తేలికపాటి మందుల సలహా తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాండ్రోపాజ్ ఒక సహజమైన వయస్సు సంబంధిత మార్పు. దీన్ని సరైన జీవనశైలి, అవసరమైతే వైద్య సహాయంతో సులభంగా నిర్వహించవచ్చు. ఈ దశలో సానుకూల దృక్పథం, ఆరోగ్యకరమైన జీవనం మీ జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తాయి.